నమస్కారం. టుడే టుమారో ప్రెజెంట్స్ అనగనగా ఓ అమ్మ కథ. నమస్తే అమ్మా. మీ పేరు? పద్మ. అక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది? మండలు ఉండేగా ఇక్కడనే ఉన్నాం. సొంత ఇల్లు అమ్మేసరే ఎందుకు? ఇక్కడ అందరు వచ్చేసిండ్రు. ఇక మేమిద్దరం ఉంటే ఇక దబ్బున ఎవరన్నా వస్తే మేమిద్దరం ఉంటాం, ముసలా మేమిద్దరం ఉంటాం. దబ్బున మొగలు వస్తే ఏం చేస్తారు? మీ సొంత ఊరికి వెళ్తూ ఉంటారా? ఇంకేముందని పోతాం. ఎలా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారా మీకు? ఏం చేస్తాము, ఏడుస్తాము, తెల్లాడుతూనే ఉంది, పొద్దుతూనే ఉంది. ఏం చేస్తాం? అంటే మీరు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదా? ఏమో ఇక ఎవరు ఉంచుకుంటారు, ఒకరు పోయి ఇద్దరు అవుతారు అన్నారు వాళ్ళు మా అన్నలు. మరి అంతమంది అన్నయ్యలు ఉన్నారు, ఏం చేస్తాం చెప్పు? ఎవరన్నా తల కసినంత లేదు, చెప్పుకుంటే మస్తుకుంది కానీ తెల్లారా చెప్తే. పండక్కి తీసుకెళ్లారా? ఏం తీసుకపో పండుగకు. ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది? మంచిగా ముగ్గురు కొడుకులేగా, బిడ్డ లేనాడు బాధ. డబ్బు ఇంపార్టెంట్ వాళ్ళకి. డబ్బులు కాలే మనుషులొద్దు. పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా. చనిపోయినప్పుడు రాలేదమ్మా. ఫోన్ చేయంగానే వచ్చిండ్రు. ఇక్కడ ఎంతమంది వరకు ఉండొచ్చు? టోటల్ 20. మరి మిగిలిన వాళ్ళు అడగలేదా మీరు? మళ్ళీ మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, మరి మీరు అడగలేదా? మేమేమడతా, వాళ్ళు పెద్ద మనుషులు అడిగిన వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు కదా, మాకేంది? నువ్వెందుకు, నువ్వు చేసుకున్నావా? అమ్మ కథ విన్నారు కదా. సో ఆవిడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం వల్ల, వాళ్ళ అన్నయ్య చెల్లి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఉన్నారు. సో ఇలా ఇంత కష్టం ఆ దేవుడికి కూడా రాకూడదని కోరుకుంటున్నాను.